హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది। ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరయ్యారు। అక్కడ రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని తిలకించారు। రవాణా శాఖ నూతన లోగోతో పాటు తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలతో బ్రోచర్ విడుదల చేశారు ముఖ్యమంత్రి। మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు రేవంత్। నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు। ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు, దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి। చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి। మేమంతా యంగ్స్టర్స్, మీ రోజు ఉన్న మంత్రివర్గంలో తుమ్మల గారు, జూపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా, నేనైనా, శ్రీనివాస్ రెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు, మేము అప్కమింగ్ ప్రధానమంత్రితో సహా దిగిపోయిన ముఖ్యమంత్రి కూడా నేను సవాలు విసురుతున్నా। స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ రాష్ట్రమైనా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉన్నదా? తెలంగాణ గడ్డ మీద నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది। ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం। మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి, ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా। డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక బృందాలు వాళ్ళని 10 సంవత్సరాలు రాసి రంపాన పెట్టారు। వాళ్ళని కనీసం మర్యాద కూడా ఇయ్యలే, వాళ్ళు ఎట్లున్నారో చూడలే। ఆడబిడ్డల అవమానంతో కుంగిపోతుంటే సోనియమ్మ నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాలను అన్నిటిని కూడా పునరుద్ధరించినాం। ఈనాడు పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం, మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు। ఐకేపీ కేంద్రాలే కాదు, సోలార్ పవర్ ఉత్పత్తి నుంచి ఆర్టీసీలో బస్సులు కిరాయి పెట్టే వరకు ప్రతి వ్యాపారంలో మహిళా సంఘాలను రాణించే విధంగా వాళ్లకు రుణాలు ఇప్పించి వాళ్ళను వ్యాపారస్తులను చేసి వాళ్ళను కోటీశ్వరులుగా